ఇక్కడ రెండు తవ్వలు వచ్చినాయి, ఇటు పోవాలా ఇటు పోవాలా. ఏంటి మమ్మీ ఎవడు ఇటైతే పోతా. ప్రకారం ఇక్కడికి వచ్చినాం, ఎటు పోవాలో తవ్వ అర్థమైతే లేదు. ఏ బాబు శాసనాల గ్రంథం తెప్పించండి. ఇదైతే తవ్వని పట్టుకొని పోవాలి దారి. శాసనాల గ్రంథం తెప్పి. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఉన్నాయి, ఒకటోసారి వనమూలికలు, రెండోసారి చిటికలే. చిన్నపిల్లలు చూసినా వీటిని కోడికాలు అంటారు. కోడికాల పిట్టకాలన్నీ ఇప్పటిదాకా రైట్ మర్చిపోయినా. అడవిలో అడవి మనుషులు అయిపోయా. అంతే అంటావా? కరెక్టే కదమ్మా. అడవిలో అడవి మనుషులు అయిపోయా. అంతే అంటావా? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే పాండవులంక వాటర్ ఫాల్ చూడడానికి అయితే పోతున్నాము. మనం బేగంపేట విలేజ్ నుంచి లోపలికి ఊర్లలోకి వెళ్ళి అయితే పోతున్నాము. ఇది లప్పూర్ జాఫర్ ఖాన్ పేటలో మనకు బండి పార్క్ చేసి అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ పోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత బండ్లు పార్క్ చేసి అయితే పైకి ఎక్కాలి. కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫుల్ వ్యూ ఇట్లుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. అంతే అంటావా? నాగార్జున ఓహో కామెడీ చేస్తున్నావా? షర్ట్లు గుట్లు పట్టుకొని తిరుగుతున్నా. ఏంటి ఏం చేస్తారు మళ్ళీ చెప్పండి. అడవిలో అడవి మనుషులు అయిపోయా. అంతే అంటావా? కరెక్టే కదమ్మా. అడవిలో అడవి మనుషులు అయిపోయా. అంతే అంటావా? ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఇట్లుంది. ఇట్లా దాదాపు ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలట. దట్టంగా ఉంది అడవి, మాత్రం ఫుల్ దట్టంగా ఉంది. ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోవాలి. పెద్ద సమస్య వచ్చింది. ఇక్కడ రెండు తవ్వలు వచ్చినాయి, ఇటు పోవాలా ఇటు పోవాలా. ఏంటి మమ్మీ ఎవడు ఇటైతే పోతా. ఇప్పుడు ఎటు పోవాలి ఫ్రెండ్స్? ఇక పైకి వచ్చిన తర్వాత ఇట్లా బండ అవుతుంది. ఫ్రెండ్స్, ఇగో గుట్ట పైకి ఎక్కిన తర్వాత మాకు సోపతోళ్ళు అయితే దొరికిర్రు. సోపతోళ్ళు ఒకసారి హాయ్ చెప్పురు అందరికి. ప్రకారం ఇక్కడికి వచ్చినాం, ఎటు పోవాలో తవ్వ అర్థమైతే లేదు. ఏ బాబు శాసనాల గ్రంథం తెప్పించండి. ఇదైతే తవ్వని పట్టుకొని పోవాలి దారి. శాసనాల గ్రంథం తెప్పి. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్.
గుట్టపైకి ఎక్కిన తర్వాత ఇట్లుంది ఫ్రెండ్స్, మొత్తం ఓపెన్ ప్లేస్, చాలా అద్భుతంగా ఉంది. ఎట్లుంది? అందమైనది, స్వచ్ఛమైనది, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఫ్రెండ్స్ ఇగో ఈ గుట్టకు పిట్టకాల చెట్లు అయితే ఉన్నాయి. అంటే ఈ చెట్లను చిన్నపిల్లలకి పోగేయడానికి వాడతారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ గుట్టకు చాలా రకాల వనమూలికలు గల గుట్ట ఇది. ఇక్కడ చాలా రకాల అద్భుతమైన వనమూలికలు ఉన్నాయి. ఒకటోసారి వనమూలికలు, రెండోసారి చిటికలే. అంటే చిన్నపిల్లలు ఉంటారు చూసినావా, వీటిని కోడికాలు అంటారు. కోడికాల, పిట్టకాలన్నీ ఇప్పటిదాకా రైట్ మర్చిపోయినా. బరాబరా ఫ్రెండ్స్, ఇగో పైకి వచ్చిన తర్వాత ఈ బండకైతే ఇట్లాంటి ఆకారం ఉంది, ఏదో చెక్కినట్టే ఉంది, కిరాకున్నది. శిల్పాల లెక్క ఏదో బండకు చెక్కినట్టే. వాటర్ వల్లనే ఇంత వాటర్ ఫోర్స్కే ఇట్లా అయిపోయినట్టున్నాయి బండలు. చూసినా ప్రకృతికి ఎంత బలం ఉందో. ఫ్రెండ్స్ ఇగో ఇట్లా అడ్వెంచర్ చేసుకుంటూనైతే పోవాలి. ఈ గుట్టలలోకి వెళ్ళి, పెద్ద పెద్ద రాళ్ళకి వెళ్ళి అయితే పోవాలి. ఇటే ఇటే ఇటే. ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం జారు బండలు ఉన్నాయి. ఈ జారు బండలకి వెళ్ళి జారకుండా రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్. ఈ దారి లేదు కానీ తీయాలదా, చేస్తున్నదా, దారి తీస్తున్నా. చాలా రిస్క్ చేసి అయితే గుట్టలలోకి వెళ్ళి, కొండలలోకి వెళ్ళి అయితే. ఇటు కూడా ఉందా బ్రో? ఓకేనా బ్రో? వావ్, అంత గుట్టలకి వెళ్ళి ఒక 4-5 గుట్టలు ఎక్కి దిగి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎట్లుందో, ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో. ఈ 2 గుట్టల మధ్యలోకి వెళ్ళి నీళ్ళు అయితే పోతున్నాయి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనం పాండవుల లంకకి అయితే వచ్చేసినాము. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో వాటర్. ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే పాండవుల లంక ఫుల్ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. చూడండి ఒకసారి, ఈ గుట్టలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కట్టారు చాలా అద్భుతంగా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గణపయ్య విగ్రహము, ఇక్కడ శివలింగము, పురాతన శివలింగము. చూడండి శివాలయం. ఇంత లోపలికి వచ్చి కూడా ఇక్కడ శివలింగం ఉందనంటే ఎంత పురాతనమైన అన్నది మనకు అర్థమవుతుంది. ఈ గుడి చూడండి ఒకసారి ఎట్లా ఉంది. వాటర్ అయితే తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. కొంచెం నీళ్ళు అయితే తక్కువ వస్తున్నాయి.
మీద ఎక్కి దిగి అడ్వెంచర్లు చేసేందుకు చాలా కష్టపడైతే వీడియో తీస్తాం. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటా, టాటా, బాయ్ బాయ్.